ఎప్పుడైతే టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి కార్లు ఉత్పత్తి చేయడానికి సుముఖంగా ఉందని తెలిసిందో అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలో పెట్టాలని పోటీ పడటం మొదలైంది. సో చంద్రబాబు గారి గురించి తెలుసు కదా, టెక్నాలజీ అంటేనే చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీ. మరి టెస్లా లాంటి ఒక ప్రముఖ సంస్థ వచ్చే అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటారు? మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందే టెస్లాను ఆంధ్రప్రదేశ్ రప్పించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి 2017-18 సమయంలోనే అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎలాన్ మస్క్ ను కలవటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాల గురించి వివరించి ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి గవర్నమెంట్ మారటం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలిసిందే. కొత్త రావడం సంగతి నుంచి ఉన్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. దీనికి సంబంధించి ఎప్పటికే టెస్లా ఏపీలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే దాన్ని ఆకర్షించడం కోసం ప్రయత్నాలు, భూమి సేకరణ, పోర్టు కనెక్టివిటీ ఉన్న దగ్గరలో టెస్లాకైతే అనుకూలంగా పెట్టాలని ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ కార్లు దేశం మొత్తం వెళ్లటమే కాకుండా రాష్ట్రానికి ఒక పక్క యువతకు ఉపాధి లభిస్తుంది, మరో పక్క రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుంది. ఎందుకంటే ట్యాక్సులు ఉంటాయి కాబట్టి. ఈ రకంగా చంద్రబాబు గారు, లోకేష్ అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.